హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజే ట్యుటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఇది చాలా ఆలస్యంగా అయితే ఇస్తున్నాను, ఎందుకంటే నా ఫాల్ట్ ఏమంటే దీనికి నాకు సోర్స్ ఏది లేకపోవడం వల్ల అనమాట. అంటే ఎవరు నాకు చెప్పలేదన్నమాట ఇట్లా ఇవి పెడుతున్నాం ఏంటి అనేసి. సో నాకు ఎవరైనా మీరు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మెయిల్కి నాకు నంబర్ని సెండ్ చేయండి, వాళ్ళని అయితే కాంటాక్ట్ అవుతాను. jsaig02@gmail.com ఈ మెయిల్కి అయితే నాకు సెండ్ చేయండి. ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు మాకు బ్రో అప్డేట్స్ తెలుస్తున్నాయి మాకు, బట్ ఏమంటే మీ ఛానల్లో లేట్గా వస్తుంది. సో నాకు మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను అనేసి నాకు ఎవరైనా హెల్పింగ్ నేచర్ తోటి ఉంటే సో వాళ్ళు వచ్చేసి నాకు ఈ మెయిల్కి మీరు నాకు మొబైల్ నెంబర్ పట్టారు అంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను ఫ్రెండ్స్. ఓకేనా, కాంటాక్ట్ అవుతాను. తర్వాత ఫర్దర్గా నేను అప్డేట్స్ అనేవి తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే ఏంటి అప్డేట్ అంటే ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. మామూలుగా 5th సెమ్ 6th సెమ్కి ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి పెడతారనమాట. ఇదేంది బ్రో, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో కూడా మనకి ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్కి ఉంటుందా ఛాన్స్ అనేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఉంటుంది ఫ్రెండ్స్, ఇది చాలా మందికి తెలియదు, బట్ ఇప్పుడు తెలియజేసుకోండి. నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ఏంటి, ఎలా ఉంటుంది అనేసి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే డేట్ వచ్చేసి మనకి 28th వచ్చింది. ఓకేనా, 28th వచ్చింది, 28th లాస్ట్ మంత్లోనే. ఇది 5th సెమ్ ఫ్రెండ్స్, అంటే 6th సెమ్కి కూడా పెడతారు. అంటే ఇప్పుడు 6th సెమ్ ఇంకా ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కదా, వాటి రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ వాటికి కూడా పెడతారు. అప్పుడు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేసి 5th సెమ్కి చూసుకున్నట్లయితే ఇది ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంపించారు మీకు స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి అనేసి. సో మీకు ఇన్ఫార్మ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే తెలియజేయడం అంటే నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు దీని గురించి డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ కాకుండా కొన్ని ఎగ్జామినేషన్స్ డేట్స్ అనేవి చేంజ్ అయినాయి. సో ఏ ఎగ్జామినేషన్స్ ఏ డేట్స్కి చేంజ్ అనేది కూడా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా, చూసుకున్నట్లయితే యూజీ 5th అండ్ 6th సెమిస్టర్ ఇన్స్టెంట్ డిగ్రీ ఎగ్జామినేషన్స్ జూన్ 2025. ఓకేనా, మనకి జూన్లో పెడుతున్నారు కాబట్టి ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ కాబట్టి జూన్ 2025 అనేసి ఇయర్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ 5th సెమిస్టర్ BA, BSc, BCA అండ్ BCom, BBA కోర్సెస్ ఓన్లీ. సో వీళ్ళందరూ ఎవరైతే కోర్సెస్ ఉన్నారో వాళ్ళకి ఒకటే పెడుతున్నాము అనేసి చెప్తున్నారు. ఇది 5th సెమిస్టర్కి. ఓకేనా, 6th సెమిస్టర్కి పెడతారు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామినేషన్స్ రెగ్యులర్ జరుగుతున్నాయి కాబట్టి ఇవి అయిపోయినాక వాటి రిజల్ట్స్ వచ్చినాక దాంట్లో ఏమైనా పెండింగ్ వస్తే ఎవరికైనా అప్పుడు ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ఫర్ 6th సెమిస్టర్ కూడా పెడతారు. ఇది 5th సెమ్కి. ఓకేనా, దీనికి ఎక్కడ అప్లై చేసుకోవాలా, ఎప్పుడు మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ ఎవరు ఎలిజిబుల్ దీనికి అనేసి, ఎవరు ఇన్ఎలిజిబుల్ దీనికి ఎగ్జామినేషన్ అంతా మనము ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఇది డిస్కస్ చదివితే మీకు అర్థమవుతుంది. అప్లికేషన్స్ ఫర్ ఇన్స్టెంట్ యూజీ డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ one paper in 5th semester degree examinations conducted in the month of November 2024 and passed all the previous 4 semesters are eligible. సో మీకు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఎవరి ఎగ్జామినేషన్కి ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అనేసి. ఓకేనా, మీరు పాస్ట్ 4 సెమిస్టర్స్ రాసింటారు కదా రెగ్యులర్ స్టూడెంట్స్. సో ఆ 4 సెమిస్టర్స్లో ఒక్క సబ్జెక్ట్ కూడా ఉండకూడదు మీది. అండ్ 5th సెమిస్టర్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యేలా ఒకే ఒక్క సబ్జెక్ట్ పెండింగ్ ఉంటే ఆ ఒక్క సబ్జెక్ట్కి ఈ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ మీరు కట్టుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ దిస్ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ కాదు అనేసి మనము డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చారు సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఆర్ సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్ క్యాండిడేట్స్ ఆర్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ మోర్ దెన్ 1 పేపర్. సో మీకు ఒక్కదానికంటే ఎక్కువ పేపర్లో ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, కాపీ కొట్టిన వాళ్ళు కానీ, అంటే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే మీ సీనియర్ బ్యాచ్ వాళ్ళు, సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు దీనికి. ఓకేనా, అండ్ 5th అండ్ 6th సెమిస్టర్స్ ఎగ్జామినేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. ఓకేనా,
ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని రివైండ్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ దానికి అనేది మీకు తెలిసింది. అండ్ ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలి బ్రదర్ అనే దానికి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, the candidates are directed to apply for instant examinations through colleges using Jnanabhoomi portal only. They have to be submitted applications along the photostat copy of marks memo 5th semester degree examinations conducted in the month of November 2024 and pay the prescribed instant examination fee 2,200 rupees to the principal of the concerned college on or before the 4th. ఓకేనా, 4th ఫ్రెండ్స్, అంటే ఈరోజే లాస్ట్ డేటు. సో బై ఎనీ ఛాన్స్ ఉంటుందేమో అనేసి మీకు ఇవాళ నేనైతే అప్డేట్ చేస్తున్నాను. సో ఇదే అనమాట బిగ్ మైనస్ పాయింట్, నాకు లేట్గా తెలియడం అనమాట. ఓకేనా, ఇంకా చదువుదాం. The principals are requested to submit and upload all eligible applications through Jnanabhoomi portal using the college login only. The downloaded nominal rolls and attested applications received from all the candidates together with the examination fee paid through Jnanabhoomi portal only. Applications should be reached to the Director of Evaluations on or before the 5th 2025. The principals are requested to instruct the students to bring the hall tickets issued to the for 5th semester examinations conducted in the month of November when they attend the instant examinations on 8th this month of 2025. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే లాస్ట్ డేట్ అయిపోయింది. బై ఎనీ ఛాన్స్ ఏమైనా మీకు ఉంటుందేమో. సో 5th, రేపు అయితే 5th కదా, సో రేపైతే 5th కదా, మీరుకి బై ఎనీ ఛాన్స్ ఏమైనా ప్రిన్సిపల్స్ వాళ్ళు కట్టిపించుకుంటారేమో ట్రై చేయండి. మీకు కాలేజీకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోండి ప్రిన్సిపల్స్ వాళ్ళని. సో సార్ మాకు తెలియలేదు, ఎవరు మాకు అప్డేట్ చేసే వాళ్ళు లేరు, సో కనుక మేము కట్టుకోవడానికి మేము రాలేదు అనేసి మీరు రిక్వెస్ట్ చేసుకొని ఏదో విధంగా రిక్వెస్ట్ చేసుకొని కట్టండి. ఓకేనా, కట్టిన తర్వాత మీరు ఎగ్జామినేషన్కి 8th అయితే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా, అంటే ఇంకా 2 days అంటే మీకు టైం ఉంది. ఆ 2 daysలో మీరు ప్రిపేర్ అవ్వండి. ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకోండి. మీకు 8th అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్కి హాల్ టికెట్ కావాల్సి వస్తుంది కదా. ఆ హాల్ టికెట్ అనేది మీరు లాస్ట్ ఇయర్ ఆ ఎగ్జామినేషన్ రాసేదానికి ఒక హాల్ టికెట్ అయితే తీసుకువెళ్ళింటారు కదా, సేమ్ అదే హాల్ టికెట్నే తీసుకెళ్ళండి. ఓకేనా, ఒకవేళ అది లేదు అంటే ప్రిన్సిపల్ సార్ వాళ్ళని అడగండి, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే ట్రై చేస్తారు. ఓకేనా, ద స్టూడెంట్స్ షెల్ బి బ్రింగ్ ద earlier 5th semester examination conducted in the month of November 2024 for attending the instant examination. ఓకేనా, ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు ఆ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో అదే మీరు తీసుకునండి అనేసి వాళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇది మీకు 8th అయితే ఉంటుంది. టైమింగ్ చూసుకోండి, 10 నుంచి 11 o'clock వరకు ఉంటుంది. మీకు మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ మీకు సెంటర్ వచ్చేసి KSN గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అనంతపూర్. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫుల్ నోటిఫికేషన్ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ గురించి. సో ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకు కూడా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇదే వీడియోలో నేను మీకు చెప్పాను ఏంటి అంటే కొన్ని ఎగ్జామినేషన్స్ చేంజ్ అయినాయి. ఓకేనా, 6th సెమిస్టర్ ఇప్పుడు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కదా, సో వాళ్ళకి కొన్ని ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అయినాయి, అంటే సంథింగ్ డేట్ అయితే చేంజ్ చేసినారు. ఓకేనా, 6th జరిగే ఎగ్జామినేషన్స్ చూడండి. సిక్స్త్ జరిగే ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ వచ్చేసి ఇవన్నీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఓకేనా, మీ యొక్క సబ్జెక్ట్ ఏదైనా ఉందేమో చూసుకోండి, ఎందుకంటే మీరు పాస్ట్లో రాయకపోయి ఉండొచ్చు, లేదంటే అవి పోస్ట్ పోయిన్ అయి ఉండొచ్చు, లేదంటే ప్రీపోన్ అయి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు. ఈ ఎగ్జామినేషన్స్ మీరు చూసుకోండి. మీ యొక్క హాల్ టికెట్లో ఈ ఎగ్జామినేషన్స్ ఏవైనా ఉంటే అది మీకు 6th మార్నింగ్ ఉంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఉంటే ఆఫ్టర్నూన్ మీకు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ అన్నీ మీకు ఈడుండేవన్నీ 2nd సెమిస్టర్వి. ఓకేనా, ఇక్కడ ఉండేవన్నీ 5th సెమిస్టర్వి, ఇక్కడ ఉండేవన్నీ 6th సెమిస్టర్వి. ఓకేనా,
మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఈ సబ్జెక్ట్ కోడ్ అనమాట. ఓకేనా, ఈ సబ్జెక్ట్ కోడ్ మీ హాల్ టికెట్లో మ్యాచ్ అయింది అబ్బా అంటే మీకు 6వ తేదీ ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది అనేసి ఫిక్స్ అయిపోండి. ఓకేనా, చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ మార్నింగ్ చూసుకున్నట్లయితే డిజిటల్ లిటరసీ అని ఉంది, పొలిటికల్ సైన్స్ అని ఉంది సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి, అండ్ కెమిస్ట్రీ అని ఉంది సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి, అండ్ బీకామ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ పేపర్ ఉంది. ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ ఎకనామిక్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, అండ్ జర్నలిజం, బాటనీ, జువాలజీ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, ఫిజిక్స్ స్టూడెంట్స్ 6th సెమిస్టర్లో, కెమిస్ట్రీ స్టూడెంట్స్, అండ్ బీకామ్ వాళ్ళు ఉన్నారు 5th సెమిస్టర్లో చూసుకున్నట్లయితే. సో మీరు చూసుకోండి మీ యొక్క సబ్జెక్ట్ కోడ్కి మ్యాచ్ అయ్యింది అంటే ఆ ఎగ్జామినేషన్ అనేది మీకు 6th అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 6th ఉండబోయే ఎగ్జామినేషన్ సేవ్ అనమాట. అండ్ ఒక్కటే ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ అనేది 9th అయితే ఉంది. 9th బిజినెస్ రైటింగ్స్ అనేసి ఉందన్నమాట. సో ఇది బిజినెస్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఉంటారో అంటే సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి మీకు RS2162 ఈ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు 9th అయితే జరుగుతుంది. ఓకేనా, మీ హాల్ టికెట్లో ఏ డేట్ అయినా ఉండొచ్చు, బట్ మీకైతే జరిగేది ఎగ్జామినేషన్ 9th మార్నింగ్ జరుగుతుంది. ఓకేనా, సో ఈ ఎగ్జామినేషన్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. సో వీటి మీద ఇంకా క్లారిటీ లేకపోతే ఒకసారి మీరు మీ కాలేజెస్ ఏవైతే ఉంటాయో మీ కాలేజ్కి వెళ్ళి కనుక్కోండి. ఓకేనా, మీరు మీ కన్సర్న్డ్ లెక్చరర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు ఈ వీడియోలో ఇచ్చినటువంటి అప్డేట్. ఖచ్చితంగా అప్డేట్ మీకు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను, బట్ మై సైడ్ నుంచి అయితే వెరీ సారీ ఫ్రెండ్స్. ఓకేనా, త్వరగా అయితే చేయలేకపోయినాను మీకు అప్డేట్ అనేది. సో నా పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల అండ్ నాకు ఈ అప్డేట్ అనేది తొందరగా తెలియకపోవడం వల్ల అనేది మిస్టేక్ అయితే జరిగింది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ఎవరైతే నా మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ నా 1000 హార్ట్స్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎనీవేస్ నాకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చేసి ఈమెయిల్కి jsaig02@gmail.com ఈ మెయిల్కి అయితే మీ యొక్క కాంటాక్ట్ని అయితే షేర్ చేయండి, నేనైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఓకేనా, మీకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కానీ నాకు తెలియజేయండి మన ఛానల్లో. మీరు ఇమీడియట్గా నాకు తెలియజేసిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 1 అవర్లోనే నేను ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మిత్రులు ఎవరైతే ఉన్నారో మన ఎస్కే యూనివర్సిటీలో చదివే వాళ్ళందరికీ త్వరగా ఇన్ఫర్మేషన్ అనేది తెలియడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ బాయ్.